ఎస్ఎస్సి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ పుణ్యస్నానం. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్న సీఎంతో పాటు పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. ఘనంగా చిగురు మామిడి సుందరగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు. డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులు రాకుండా అవగాహన ర్యాలీ. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానా నుండి అయ్యప్ప టెంపుల్ సర్కిల్ వరకు యాత్ర. చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రిని ప్రజలు దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు. కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారు. వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి, ఆ సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని, పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి, సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకున్నారు. దిగుతారు కొంచెం వెనక్కి ఉన్నాను మీరు. అంతే అంతే కొంచెం వెళ్ళద్దు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడ 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన గదుల సముదాయాన్ని ప్రారంభించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ గారి ఫోటో లేదని ఒక 40-50 మంది కార్యకర్తలు కాళేశ్వరంలో సీఎం ముందు నిరసన తెలిపినందుకు వారిని అరెస్ట్ చేసి కాళేశ్వరం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భారతదేశానికి పవిత్ర క్షేత్రంలో పుష్కర పవిత్ర సందర్భంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. మరి ఒకరు పుణ్యాన్ని ఆచరిస్తున్నారు.
చేశారు. ప్రజల జయధ్వానాల మధ్య, మంగళ ధ్వానాల మధ్య, వేదమంత్రాల మధ్య మరి చల్లని చూపులు అందాలని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా ఉదయం ఆ స్నానాన్ని ఆచరించారు. దయచేసి తెలంగాణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా నుండి అయ్యప్ప టెంపుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆసుపత్రి సిబ్బంది. ఆశా వర్కర్లు ముందుగా జిల్లా అధికారి డిహెచ్ఎంసు అన్న ప్రసన్నకుమారి జెండా ఊపి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ దినం సందర్భంగా మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించాలి. వారంలో ఒకసారైనా వస్తువులను పూర్తిగా ఎండబెట్టి నీటి నిల్వ లేకుండా చేసుకోవాలి. దోమకాటు వల్ల వచ్చే విష జ్వరాల నుండి ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవాలి. దోమతెరలు వాడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఒకరి నుండి ఒకరికి రాకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని ప్రభుత్వ అధికారి డిఎంహెచ్ఓ అన్నారు. డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మన పెద్దపల్లి పట్టణంలో ఈ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. ఈ డెంగీ నివారించడంలో రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ జబ్బుని ఒకరి నుండి ఒకరికి అంటించేటువంటి ఈ దోమలు ఏదైతే ఉన్నాయో ఆ దోమలు కుట్టకుండా మనం చూసుకోగలిగితే కనుక మనం ఈ డెంగీ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతాము. రెండవది ఏంటి అనంటే ఈ దోమలు పుట్టే విషయంలో మనం జాగ్రత్త ఏదంటే మన నీటి నిల్వల్ని డ్రై చేసుకోవాలి. అంటే వారానికి ఒకసారన్నా నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి ఎండకు పెట్టేసి ఎండబెట్టుకుంటే కనుక ఆ దోమ ఏదైతే పెట్టిన గుడ్డు పొదిగి లార్వా పొదిగి మళ్ళీ పెద్ద దోమగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. మూడవది ఏంటంటే ఎవరికైనా డెంగీ జ్వరం వచ్చినట్టుగా అనుమానిస్తే జూన్ నెల నుండి మొదలవుతుంది. సో జూన్ నెల నుండి ఎవరికైనా జ్వరం వస్తే కనుక ముందు ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి, అంటే సబ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి పరీక్ష చేయించుకోవాలి. అక్కడ మందులు ఇస్తారు. అవసరాన్ని బట్టి మిమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా పెద్ద పరీక్షలు చేస్తారు. రక్తం తీసి మనకి ఇక్కడికి పెద్దపల్లికి పంపించి మీకు డెంగీ జ్వరం ఉందా లేకపోతే ఇంకేమైనా మలేరియా ఉందా, ఎలాంటి జ్వరం ఏంటి అనేది నిర్ధారణ చేయడం జరుగుతూ ఉన్నది. సో మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఊర్లలోనే ఉండేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అనవసరంగా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ దగ్గర మీరు ఎంతో డబ్బు వృధా చేసుకుంటున్నారు. మీరు మరి ముఖ్యంగా ఆర్ఎంపీల దగ్గర మీరు టైం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ డెంగీ జ్వరం అనేది
అనేది ఏముంటుందంటే ఒక పూటలో కూడా కొంతమందికి ప్రాణాంతకం అవ్వచ్చు. ఎందుకంటే ఈ డెంగీ జ్వరం వల్ల లోపల హెమరేజ్ అంటే లోపల రక్తం స్రావం అవుతుంది అన్నట్టు మనకు కనబడకుండానే. కాబట్టి ఇది మీకు తెలియదు, వెంటనే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది మిమ్మల్ని నుండి కోరుతా ఉన్నాము. అలాగే డాక్టర్ సూచించిన మందులను పూర్తి కాలం మీరు వేసుకోవాలి. తర్వాత ఈ మందులు వాడే టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఏంటి అంటే మిమ్మల్ని దోమలు కుట్టుకోండి. అంటే జబ్బు వచ్చిన వాళ్ళని అంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళని దోమలు కుడితే అవి పోయి బయట వేరే వాళ్ళని కుడితే వాళ్ళకి జ్వరం వస్తుంది. అందుకోసం ఎవరికైతే డెంగీ జ్వరం వచ్చిందో వాళ్ళని దోమతెరలు వాడడం ద్వారా వాళ్ళని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఈ మూడు విషయాల్లో మనం కనుక జాగ్రత్త పడితే మన జిల్లాలో ఈ డెంగీ వ్యాప్తిని అరికట్టడం పెద్ద విషయమేం కాదు. కాబట్టి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాము. ప్రతి ఫ్రైడే లేదా మంగళవారం శుక్రవారము లేదా మంగళవారం డ్రై డే పాటించండి. అలాగే సాయంత్రం పూట్ల చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్కి దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడండి. వారి ఒళ్ళంతా కప్పి ఉండేలాగా బట్టలు ధరింపజేయండి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అలాగే సాధ్యమైనంత వరకు అందరూ ఇళ్లకి మెష్ డోర్స్ పెట్టుకోండి, మెష్ విండోస్ పెట్టుకోండి. అలాగే దోమతెరలు వాడండి ప్రత్యేకంగా. సో దీనివల్ల మీరు అనేక రకాలైనటువంటి ఈ కీటక జనిత వ్యాధులను మీరు అరికట్టవచ్చు. అలాగే డెంగీ బారిన కూడా పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. పేరుకే స్వచ్ఛ పెద్దపల్లి స్వచ్ఛతపై సమరం అని వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెద్దపల్లి మున్సిపల్ శాఖ వ్యవహరిస్తుంది. అందరికీ అవసరమయ్యే కూరగాయలు ఉన్న చోటనే ఇలా ఉంటే పెద్దపల్లి పట్టణాన్ని ఏం శుభ్రంగా ఉంచుతారని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు. పెద్దపల్లి మున్సిపల్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బంది కూరగాయల షాపుల వద్ద పడేసే వ్యర్థాలను తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మటన్, చికెన్ షాపులలోని కూరగాయల వ్యర్థాలను పక్కనే వేయగా వాటిని తీసుకెళ్లడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దానివల్ల మాకు దుర్గంధంతో పాటు అనేక రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాపు యజమానులు, ప్రజలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్లో కూరగాయల మార్కెట్ పక్కనే ఆనుకొని ఉన్న మటన్, చికెన్ షాపుల్లో వ్యర్థాలు మరియు కూరగాయల వ్యర్థాలు పక్కనే పడేయడంతో అవి తీసుకెళ్లడం మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లడం లేదని, గత 15 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాయని, వాటి వల్ల మొత్తం కుళ్ళిపోయి దుర్గంధం వస్తుందని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదని, వాటిలో పురుగులు సైతం పడి మాపైకే పాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూరగాయలు అమ్ముకునేవారు మరియు ప్రజలు. కూరగాయలు కొనడానికి ఎవరూ రాక మా వ్యాపారం కొనసాగతలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి నివాసిని. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయానికి కూతవేట్ల దూరంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో చికెన్కు సంబంధించిన ఈ మటన్కి సంబంధించిన వ్యర్థాలు, అలాగే కూరగాయలు, మురిగిపోయిన కూరగాయలు పడేయడం వల్ల గత 2 వారాల నుంచి స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది తీసుకోవడం వల్ల అక్కడ ఈ వ్యర్థాలతోని మన భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ వాసనకు మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు కొనాలనే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని అక్కడ ఈ దుర్గంధం తొలగించే శుభ్రం చేయాలన్నది. పెద్దపల్లి పేరుకే స్వచ్ఛ భారత్ అని నడుస్తుంది, కానీ ఎక్కడి దుర్గంధం అక్కడనే చెత్త చెదరాలతో ఉన్నది. టోల్ ఫ్రీ నెంబర్ అని ఉచితమని పెడతారు, అది ఫోన్ చేస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీనిపై వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకొని అక్కడ ఉన్న చెత్త చెదరం అన్ని తొలగించి శుభ్రపరచాలని మేము పెద్దపల్లి పక్షాన మేము కోరుతున్నాం. बदबू आ रही, बच्चों का मदरसा है यहाँ पर, मार्केट में इतने आदमी आते जा रहे, कोई ऑब्जेक्शन नहीं ले रहे, कचरा नहीं उठाने लग के 1 हफ्ता हो गया, कीड़े गिर रहे उसमें कचरे में, कस्टमर भी अंदर नहीं आ रहे, बाहर का बाहर चले आ रहे, क्या बोले ना दे असल ये गवर्नमेंट का समझ में नहीं आ रहा। उनसे आ रहे कचरा खाली गाड़ी रख रहे चले आ रहे, म्यूनसिपल वाले कचरा भी नहीं उठा रहे, उसको बोलता मेरे नहीं मालूम कर रहे, उठा रहे बोल रहे चले आ रहे बस। क्या नाम है आपका? मोहम्मद जब्बार खान। అందులో తప్పించి ఏం లేదు. ఆ బతికేంది ఈ కథ ఏంది? మాకేమో పింఛన్ లేదు, మను లేవు, ఆ కాల్తేనే పైసలు లేకపోతే లేదు. ఈ వాసనలు ఎట్లున్నారు? ఇలాంటికి 11-12 రోజులు అవుతుంది. ఇక వస్తారు ఇప్పుడు గట్ల వస్తారు, ఇట్లా పోతారు, చూసుకుంటూ పోతారు, కానీ ఈ చెత్త చూసలేదు. పురుగులు అంటే కావాలని చూసుకోండి మీరు. పురుగులు ఎడబెట్టుకొని బతాం మేము, చెప్పండి మీరే. బతుకుడు మా బతికేంది? మాకు పింఛన్ లేదు. రాజు తలకాయలు కాలుతా నేను, కావాలంటే చెప్పుకో, రాసుకో. అదే మాత్రం మొత్తం ఎవరు వస్తలేరు, డబ్బు వస్తాయని పురుగులు పడతాయని ఎత్తలేరు, అమ్మాయి ఎత్తలేరు, చెప్తారు. అడ్డాలు ఊరుకుంటారు, పోతారు అంటారు, ఎవరు వస్తలేరు. ఎత్తారు కానీ బాగా కూరగాయలు ఎక్కువ అవుతాయి. మరి తీసుకుంటలేరా? తీసుకుపోతలేరా? తీసుకుపోతలేదు చెప్తా. మా టైం అయిపోయింది వెళ్ళిపోదా అంటే అదే ఇక్కడ ఉండే 3 రోజులు
15 రోజులు తిన్నారు నాడు ఎత్తుకపోయినా చెత్త మూలకాడికి వస్తారు వెళ్ళిపోతారు వాసన అంటారు పురుగులు అంటారు గలీజ్ అంటారు ఎవరు ఒక్కలన్న అత్తలేరు అటు వాళ్ళు మొత్తం అమ్ముకుంటారు మా దిక్కు 10 మంది రాక మావి పోతలేవు అత్తారు పోతాను మాలంతా నిలబడ్డది అత్తారు పోతారు 4 గంపలు ఎత్తుకపోతారు ఉన్నదంతా అన్నే ఉన్నది మీరు వచ్చి చూసుకొని పోయి మున్సిపాలిటీలో చెప్తే ఎత్తుదా అంటారు ఊకుంటారు అంతే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి పేర శనివారం సాయి రేపటికి ఎన్ని రోజులు అయితే ఎత్తక మాకు బాగా కష్టం అవుతుంది మూసుకోండి ముక్కుమా మాల పైసలు అన్నీ మీద పడ్డాయి. బెజ్జంకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైన దేవాలయమన్నారు. దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, కొండపైకి దారి, వర్షం వచ్చినప్పుడు దేవాలయంలో వర్షపు నీరు చేరకుండా ఉండేలా పనులను పరిష్కరిస్తామన్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులందరూ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వర్షాలు పడి రైతులందరూ పాడి పంటలతో సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నానన్నారు. प्यारंदराजय सर्वस्वमोदिरात्र उत्तम महद्भवति सर्वस्याप्तै जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण. బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి. కొంచెం వెనక్కి ఉండండి మీరు. అంతే అంతే కొంచెం వెళ్ళద్దాం. దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి 3 ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది. అది ప్రాణహిత, దాని తర్వాత సరస్వతి అంతర్లీనంగా గోదావరితో కలిసిపోయేటువంటి వేడి సంగమం. అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శివక్షేత్రం దక్షిణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను. ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం కూడా ఉంటే మంచి పాడి పంటలు, సుఖమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిలో కోరుకుంటున్నాను. రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారం. రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ. ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారినే బీఆర్ఎస్ ఎంచుకుంటున్నది. అది పార్టీ అంతర్గత విషయమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని చేశారు. మమ్మల్ని అడిగి చేశారా? ఆయన ఎందుకు పెట్టారు? దళితుడిని ఎందుకు ఇవ్వలేదు అని మేము అడిగామా? ఆనాడు కేసీఆర్ సీఎం అయితేనే మంచిదనుకొని పార్టీ తెలంగాణ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుంది. అందుకే దళితుడు సీఎం కాలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జపం తప్ప కాంగ్రెస్లో ఏమైనా ఉందా అని అన్నారు. బీఆర్ఎస్ పగ్గాలు దళితునికి ఇవ్వాలంటున్న రేవంత్ రెడ్డి ఖర్గేను పీఎం చేస్తామని ఎందుకు అనడం లేదు? రాహుల్ని పీఎం చేస్తామని ఎందుకు అంటున్నారని అన్నారు. దళితుల పట్ల కాంగ్రెస్ది, రేవంత్ది మొసలి కన్నీరే. పెదవుల మీద ప్రేమ తప్ప దళితులకు పదవులిచ్చే ప్రేమ కాదన్నారు. పీవీని కనీసం పోయనివ్వలేదన్నారు. మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేసిన చైర్మన్గా సోనియా గాంధీ అసలు అధికారం వెలగబెట్టింది. మోతీలాల్ నెహ్రూ 2 ఏళ్ళు, జవహర్లాల్ నెహ్రూ 9 ఏళ్ళు, ఇందిరాగాంధీ 6 ఏళ్ళు, రాజీవ్ గాంధీ 6 ఏళ్ళు, సోనియా గాంధీ 21 ఏళ్ళు, రాహుల్ గాంధీ 2 ఏళ్ళు. మొత్తం కుటుంబం కాంగ్రెస్కు 46 ఏళ్ళు అధ్యక్ష స్థాయిలో ఉన్నారు. ఇదేనా మీ సామాజిక న్యాయమని ప్రశ్నించారు. మా నాయకుడు కేసీఆర్, పార్టీ బీఆర్ఎస్, మేము మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తామన్నారు. అంబేద్కర్ను ఓడరిచి జగ్జీవన్ రామ్ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు నీతులు చెప్పే అర్హత ఉందా అని అడిగారు. మంత్రిగా పనిచేసిన 2014లో చీఫ్ విప్గా పనిచేసిన ఈ విషయాలు తెలియకపోతే మర్చిపోతే మేమేం చేయలేము. నిన్న రేవంత్ రెడ్డి గారు నా పేరు తీసుకున్నాడు, రసభాయ్ బాలకృష్ణ గారు పేరు తీసుకున్నారు. మా నాయకులు కేసీఆర్ గారు మేము ఒక పార్టీ ఐక్యతతో ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీ బాగోగుల కోసం, ఈ ప్రాంత యొక్క అవసరాల కోసం, రేపు రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపేతం చేయడం కోసం మా నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఢిల్లీకి పరుగులు పెట్టాలి. అలరించిన సాయినాథుడి పద్య నాటకం సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సాయి సంతోషి సురభివారి పద్య నాటక ప్రదర్శనలు గురువారం రాత్రి శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పద్య నాటకోత్సవంతో ముగిశాయి. సాయినాథుడి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు నటించిన నటులు ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అతిథులుగా, విశిష్ట అతిథులుగా కఫిసోచ్ అధ్యక్షుడు రవిచంద్ర, కొమరయ్య, ద్రోణాచారి, అశోక్ తేపు తదితరులు పాల్గొని మాట్లాడారు. మన సమైక్యత కల్చరల్ సంస్థ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వెలువడిన పటేలా జానపద పాటను రొడ్డ యాదగిరి నటించిన లీడర్ యాదన్న టేలర్ను విడుదల చేశారు. మన సమైక్యత కల్చరల్ అకాడమీ స్వాగతం తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు 3వ రోజు ముగింపు రోజు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ కోరుతూ నారదాస్ లక్ష్మణ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే హలో నాగరాజు యాదగిరి గారు నాకు చాలా క్రితం నుండి తెలుసు. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అందిస్తారు. ఈ సందర్భంగా ప్రసాదం తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా దాదాపుగా చేస్తారు. మాజీ ఎమ్మెల్సీ నాదా లక్ష్మణరావు గారికి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్ గారికి, కొమరన్న గారికి అందరికీ నా నమస్కారాలు. కళాభారతి వేదిక ద్వారా ఈరోజు ప్రదర్శితమవుతున్న నాటకం మీ అందరికీ విచ్చేసిన
ఎప్పుడు మనం చాలా వేపుతారు. ఆ వేప చెట్టు కింద నేను చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. తర్వాత ఆ వేప చెట్టు 4 కవితలు తెలిసి అదే నీకు గురుస్థానం. రుద్రాక్షమాల కూడా ఆ సమాధిలో నీకు జగత్ నువ్వే ఇక జగానికి గురుదేవుడు. రామ్ రహీం ఏకం చెయ్యి, రామ్ రహీం ఏకం చెయ్యి. కరీంనగర్ పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ
మన సమైక్త కల్చరల్ అకాడమీ 28వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ నాటకరంగ అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ భాషా సంస్కృత సంస్థ సౌజన్యంతో కరీంనగర్లో 3 రోజుల పాటు పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతున్నాయి. మొదటి రోజు మాయాబజార్ వేయడం జరిగింది. రెండవ రోజు బాలనాగమ్మ, ఈరోజు షిరిడి సాయిబాబా మహత్యం నాటకం వేస్తున్నాం. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించవలసిన కోర్సు. ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్. వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ డెంగ్యూ నివారించడానికి నీటి నిల్వలను పరిశీలించండి, శుభ్రపరచండి, తొలగించండి అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించారు. డెంగ్యూ వ్యాధి ఏడిస్ అనే దోమ కుట్టడం వల్ల వస్తుందన్నారు. ఇది పగటిపూటనే కుట్టడం, దీనికి ప్రత్యేకమైన చికిత్స కానీ లేదన్నారు. నివారణ ఒక్కటే మార్గం. ఈ డెంగ్యూ వ్యాధి నిర్ధారణ ఎలిసా పరీక్ష ద్వారానే నిర్ధారించవచ్చు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, కంగనాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు, ఆకలి మందగించడం, ఒక్కొక్కప్పుడు ఒంట్లో ప్రాణాలకు ముప్పు కావచ్చు. మనము దోమలు పట్టకుండా చూడాలి, కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ వ్యాప్తంగా కొత్త కానిస్టేబుళ్లకు బేసిక్ ట్రైనింగ్లో అందించిన శిక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై మరింత పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణలో భాగంగా CCTNS 2.0 పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ సమన్ల జారీ మరియు అమలు, TS కాప్, HRMS, ఈ-సాక్ష్య, టెక్ డాటమ్, ఐరాడ్ దర్పణ్, CEIR, సైబర్ క్రైమ్లో ఆర్థిక మరియు ఆర్థికేతర నేరాల గురించి, CDR వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్లపై 3 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. నేరాల ఛేదనలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ కార్యాలయ ఇన్స్పెక్టర్ జె సరిలాల్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.